ఏమైనా టుడే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. గవర్నమెంట్ ఏమో డిపెండెంట్ గవర్నమెంట్ ఉంది. డిపెండెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ అలైస్ డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి బ్రూటల్ మెజారిటీ లేదు. బ్రూటల్ మెజారిటీ ఉందనుకోండి, వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. మన కళ్ళెదురుగా మనం చూసాం. చర్చలు లేకుండా ఎన్ని బిల్లు పాస్ చేశారు, ఏ రకమైన బిల్లు తీసుకొచ్చారు. సో దే డిడ్ ఎవ్రీథింగ్. సో అది వక్ఫ్ బోర్డుకి సంబంధించి తీసుకురావాలంటే కష్టం. ఇప్పుడు వక్ఫ్ బోర్డుది మీరు ఎందుకు జేపీసీకి వెళ్ళారు చెప్పండి. మామూలు సందర్భంలో వాళ్ళకి 2/3 మెజారిటీ ఉండుంటే దాన్ని యూనిలాటరల్గా పాస్ చేసి ఉండేవాడు. అట్లా కాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బోర్డు సవరణ అన్నది వెళ్ళిపోయింది. అట్లా అది మంచిది డెమోక్రసీకి, అది హెల్దీ సైన్. అది అంతా చర్చ జరిగి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా పర్లేదు, కానీ చర్చ లేకుండా బిల్లు పాస్ కావడం అన్నది అది కరెక్ట్ కాదు. సో ఆ దశ నుంచి ఈరోజు మనం ఒక డిపెండెంట్ గవర్నమెంట్ ఉండడం వల్ల ప్రతి విషయాన్ని కూడా అపోజిషన్తో కూడా సంప్రదించేటువంటి ఒక కొత్త సంప్రదాయం అయితే వచ్చింది. గతంలో లాగా చాలా ఏళ్ల కింద ఉండేది. అపోజిషన్కి వాయిస్ ఉండేది, వాల్యూ ఉండేది, మధ్యలో ఎరోడ్ అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అయింది. అది డెమోక్రసీకి మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూస్తే మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బాగా పోటీ ఇచ్చేది బీజేపీ అనుకోవాలా, బీఆర్ఎస్ అనుకోవాలా? అఫ్కోర్స్ మీరు అన్న దాన్ని బట్టి నేను ఆలోచిస్తే మీరు బీజేపీ అనే అంటారు, అంతే అదే అంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ తప్ప బీఆర్ఎస్ లేదు కదా. ఎలక్షన్స్కి ముందు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఒక పవర్ఫుల్ స్ట్రాంగ్ అంతవరకే వెళ్ళింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకే ఆ ఓట్ బ్యాంక్ అటు వెళ్ళి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్కి ఇంకా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి అవకాశం ఉందా? లేదు, బట్ ఎరోడ్ అయిపోయింది. అది పబ్లిక్లో కూడా క్రెడిబిలిటీ పోయింది. ఒకసారి 39 సీట్స్కి వచ్చిన తర్వాత కాసకూస ఉండింది, కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడైతే వాళ్ళు 0 సీట్స్ వచ్చాయో ఆ కాస్త కూడా పోయింది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలేంటో మరింత ఎక్స్పోజ్ అయ్యి డిస్కషన్కి వెళ్ళిపోయాయి పబ్లిక్లో కూడా. సో ఇంత త్వరగా అది రికూప్ అవుతారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. మీకు ఇమ్మీడియట్గా వచ్చేది స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నాకు తెలిసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ అనేది ఈవెన్ లోకల్ బాడీలో గెలవదు. అంటే దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కల 7 జిల్లాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది. డెఫినెట్లీ ఉంది. ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీరు అంచనా వేస్తున్నారు, కానీ ఆ ఉన్న ఎమ్మెల్యేలో 39లో 10 మంది ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసారు, తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చారుగా మరి వాళ్ళలో ఒకళ్ళిద్దరు మళ్ళీ వెనక్కి వచ్చారు. వస్తామని ప్రయత్నం చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి లేదు కాంగ్రెస్ కొనతారు. కాదండి, ఒక్కటి దిలీప్ గారు, ఇప్పుడు అసలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి? ఆపరేషన్ ఆకర్షణ లేకపోతే ఘర్ వాపసి ఇట్లాంటివన్నీ అవసరమా ఇప్పుడు? అంతకుముందు ఇది బీఆర్ఎస్ చేసిందే కదా, మేమే కనిపెట్టింది కాదు. బీఆర్ఎస్ యాంటీ డిఫెక్షన్ బిల్లు ఉండగా కూడా ఆయన 2014లో ఆయనకు అవసరం లేకుండా, అంటే 63 సీట్స్ అప్పుడు మాకు 64, ఆయనకు 63. మరి ఆయనకు కూడా అవసరం లేదు అప్పుడు. ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి వేరే ప్రోగ్రాం పెట్టుకోకుండా కేవలం విపక్షాలను ఖతం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. పెట్టుకుని అప్పుడు టీడీపీని కానీ ఆఖరికి సిపిఐని కూడా తీసుకున్నాడు. కాంగ్రెస్ని అయితే 12 మంది తీసుకున్నాడు. మరి అప్పుడు ఏం అవసరం ఉండే ఆయనకి? సో యాంటీ డిఫెక్షన్ చట్టం ఆయనకు అడ్డం రాలే. ఇప్పుడు ఆయన చేశారన్నది మనం కాదనే కదా ప్రజలు ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే యాంటీ డిఫెక్షన్ ప్రోత్సహిస్తే నేను కాదని అనట్లేదు. నిజంగా అసలు మా వాళ్ళ ఇంకో స్టెప్ ముందుకు పోయి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలి, లేదా వస్తే చెప్పులు పెట్టుకోవటండి, రాళ్ళు పెట్టుకోవటండి అనే మాట కూడా అన్నారు. కానీ కాదని అనట్లేదు. కానీ సెకండ్ టర్మ్లో కూడా బీఆర్ఎస్ చేసిన పని అదే, ఇట్లాంటివి ప్రోత్సహించింది. కాబట్టి బీఆర్ఎస్కి అయితే రైట్ లేదు అసలు మా గురించి అడగడానికి, మాట్లాడడానికి. నీవు నేర్పిన విద్య నిరజాక్షాన్ని మేము అంటాం. కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అసలు మేము అధికారులకు వచ్చిన నెల లోపలనే కేటీఆర్ అన్నాడు ఇది 3 నెలల ముచ్చట, ఇది ఉండదు, గవర్నమెంట్ పోతుందని. అదే 6 నెలలు అన్నారులేండి, 6 నెలలు పోతున్నాడు. ఆ తర్వాత సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీ లీడర్ లక్ష్మణ్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ గవర్నమెంట్ ఉండేది కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అన్నాడు. అరే 8 మందితో ఎట్లా వస్తుంది, ఆ 39 మందితో ఎట్లా వస్తుంది? కుట్ర చేస్తే తప్ప. అంటే మా దగ్గర ఉన్న వాళ్ళు 10 మందినో మీరు అన్నారు కదా, ఇంకోడు సీఎం క్యాండిడేట్, ఇంకో సీఎం క్యాండిడేట్ అని. కేటీఆర్ అన్నాడు మేము చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏది బాంబు అనేది ఒకటి ఖమ్మంలో ఉంది, ఇంకో బాంబు నల్గొండలో ఉంది అన్నాడు. ఇవన్నీ కూడా ప్రొవొకేషన్. ఈ ప్రొవొకేషన్ వల్ల మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ బాంబులు లేవా అంటే ఖమ్మంలో కానీ పక్కన? ఏదైనా డిఫ్యూజ్ చేయాలి కదా, ఉంటే డిఫ్యూజ్ చేయాల్సిందే. మేము అలో చేయలేం కదా, ప్రజలు మాకు పట్టం కట్టారు. అది 64, 65 వాటెవర్ సిపిఐతో కలిసి 65 కావచ్చు. ఈ సీట్లు కన్సాలిడేషన్ కోసం మేము కంపల్సరీ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాం.